ఒక నెల పింఛనే కొట్టిండు, జనవరి మొత్తంలో పింఛనే మళ్ళీ. నిజమా కాదా? మరి ఆ ముసలిళ్ళకి చెప్పొద్దా మీరు పోయి? వీడు 4,000 ఇస్తారని ఇచ్చే 2,000 కొట్టిండని చెప్పాలా వద్దా మనం? జనవరిలో అవ్వ తాతలకు, వికలాంగులకు, గీత నీత కార్మికులకు ఇచ్చే 2,000 కూడా ఎగబెట్టిండు. మన ఫిబ్రవరి 10 తారీఖే ఇచ్చింది ఫిబ్రవరి పింఛన్, ఒక నెల ఎగరగొట్టింది. అంటే ఏమైతుంది మరి ఇలా మనం ఆలోచించేద్దాం. కేసీఆర్ ఉన్నాక ఎప్పుడైనా పింఛన్ ఆగిందా? ఏ రోజు ఆగలేదు. ఇప్పుడు 4,000 అన్నాడు, ఇచ్చే 2,000 కూడా మొన్నటి నెలలో ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇట్లా ఏ విషయాలు చూసినా ఇక ఉద్యోగాల కదా మీరు చూస్తున్నాం. ఇప్పుడు ఎట్లంటే సొమ్మొకంది సోకొకంది అన్నట్టు అయిపోయింది. ఇవాళ నర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది మనం, పరీక్ష పెట్టింది మనం, సర్టిఫికెట్లు వెరిఫై చేసింది మనం, ఉద్యోగాలు ఇచ్చే టైంకు ఎలక్షన్ కోడ్ వచ్చింది. మనం అంతా చేస్తే ఈయన పోయి పంచి నేనే ఇచ్చిన అంటాడు. కానిస్టేబుల్ ఉద్యోగాలు అంతే. అంటే నిజంగా నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నువ్వు ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చినావు అయ్యాలకి, ఒక్క నోటిఫికేషన్ ఇయ్యలే, ఒక్క పరీక్ష పెట్టలే. కానీ మనం చేసిన దాన్ని పట్టుకొని మేం చేసినామని చెప్పి ఇవాళ డబ్బా కొట్టుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్న విషయాన్ని కూడా మీరు ప్రజల్లో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ముఖ్యంగా ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే అసెంబ్లీలో మీరు చూస్తూ ఉన్నారు, హామీల అమలు గురించి మేము ఎక్కడ అడుగుతామో అని ఓ శ్వేతపత్రాల పేరుతో డ్రామా పెట్టారు. శ్వేతపత్రాలు అనేటువంటి ఒక కాకమ్మ కథలు పెట్టి తమ హామీల అమలు నుంచి తప్పించుకోవడం, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో అబద్దాలే, నిండు అసెంబ్లీలో కూడా అబద్దాలే మాట్లాడింది. దొరకవట్లే నేను ఒక్కొక్క అబద్దాన్ని, ఒక్కొక్క పేజీలో ఉన్న అబద్దాలను తీసి చదువుతుంటే ఒక్కడన్నా మళ్ళీ లేస్తే ఒట్టు. అది ఇచ్చిపెట్టి నన్ను దిట్టుడు పెట్టిరు, అది ఇచ్చిపెట్టి నన్ను దిట్టుడు పెట్టిరు. అరే ఈ పేజీలో అబద్ధం ఉన్నది, ఈ పేజీలో తప్పున్నది, ఈ పేజీలో తప్పున్నదని ఒకటొకటి దొరకబట్టి చదువుతుంటే ఒక్కడన్నా దాని మీద మాట్లాడతలేరు. నన్ను దిట్టుడు పెట్టిరు, కేసీఆర్ సార్ని దిట్టుడు పెట్టిరు. తిట్టుడు కాదు కదా, మీరు గవర్నమెంట్ లో ఉండి ఒక అసెంబ్లీకి ఇచ్చిన పుస్తకంలోనే తప్పుల తడకగా ఉంటే, అబద్దాలు ఉంటే మీరు పాలన ఏం చేస్తారు? ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో అబద్దాలే, ఇలా గవర్నమెంట్ లోకి వచ్చాక కూడా అబద్దాలు తప్ప నిజాయితీ లేదు. నిజంగా ఈ ప్రభుత్వానికి హామీలు అమలు చేసే నిబద్ధత లేదు, అబద్దాలు తప్ప నిబద్ధత లేని గవర్నమెంట్ ఈనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. అయితే ఈ విషయాలను మనం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం. నాకు నమ్మకం ఉన్నదే, జర టైం పట్టుండొచ్చు. మీరు రేపు మీ సర్పంచ్ ఎలక్షన్, కౌన్సిలర్ ఎలక్షన్, జడ్పీటీసీ ఎలక్షన్ వచ్చే వరకు ఇంకో 6 నెలలో 7 నెలలో పడుతుంది. అప్పటికైతే మిమ్మల్ని దొరకబట్టి యాడుందని టీఆర్ఎస్ అని చెప్పి జనం వరుస పెట్టి మిమ్మల్ని గెలిపించేటువంటి పరిస్థితి ఉంటుంది. జర చూస్తున్నారు పబ్లిక్, 3 నెలలు అయింది కదా, ఇంకేమైనా చేయకపోతాడా, ఏమన్నా కాకపోద్దా అన్నట్టున్నది. చర్చ స్టార్ట్ అయింది, అయ్యో పడకపోయా అని కడుపులు అనుకుంటున్నారు కానీ ఇంకా షురు కాలే. జర్ర ఒక 6 నెలలు ఏడాది అయితేనా బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఏందో అన్ని అర్థమైతాయి. నిజంగా ఇందాక అంజనే చెప్పిండు, మా ఒక మిత్రుడు మాట్లాడుతూ పంచాయత్ సెక్రటరీ ట్రాన్స్ఫర్ చేయలేన్నాడు మా రెడ్డి సాబ్. నిజమే, మనం ఏమైందంటే మన కేసీఆర్ అన్ని రూల్ అన్నాడు, అంత పద్ధతి అన్నాడు. ఇప్పుడు ఇప్పుడు మేము నేర్చుకోవాల్సి వస్తుంది. వానికి రూల్ లేదు, ఏం లేదు, అంత బుల్డోసే ఎటువంటి అంటే వాళ్ళు ఇవాళ మన కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం, మన సర్పంచులను ఇబ్బంది పెట్టడం, మన నాయకులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. కానీ మనం ఎన్నడూ ఆ పని చేయాలి, తెలంగాణలో బాగు చేయాలనే ఆలోచన చేసింది కేసీఆర్. మనం ఎక్కినాడు ఏంటే పరిస్థితి, అసలు 5-6 గంటల కరెంటు రైతులకు రాకపోవు, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో తాగడానికి మంచినీళ్లు దొరకకపోవు. ఇటువంటి తెలంగాణను కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇచ్చి, ఇంటింటికి మంచినీళ్లు ఇచ్చి, ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకం తెచ్చి, ఓట్ల ముందు చెప్పకపోయినా కళ్యాణ లక్ష్మి లాంటి పథకం తెచ్చి ఇవాళ ప్రజలకు ఏం కావాలో చేసే ప్రయత్నం చేసినాం. ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉందా కళ్యాణ లక్ష్మి? లేకుండా చేసినాం. రైతు బంధు ఇస్తామని ఓట్ల ముందు చెప్పినామా? చెప్పకుండా మనం రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు తెచ్చినాం. కానీ మనమేమో చెప్పని చేసినాం, వాడేమో చెప్పింది చేయని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఇవన్నీ మన మహబూబ్ నగర్ జిల్లా అంటే గుర్తొచ్చింది. చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి ఎప్పుడు 1984లో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిరు. 1984 నుంచి 2014 దాకా 30 ఏళ్ళు వీళ్ళదే రాజ్యం. 30 ఏళ్లలో మీ ముఖానికి కల్వకుర్తి పూర్తి చేయలే, నెట్టంపాడు భీమాలో నీళ్లు ఇయ్యలే, ప్రాజెక్టుల పేరు మారిపోయింది. లాస్ట్కి ఏమైంది, దాన్ని కల్వకుర్తి అన్నాడు బంద్ చేసిన జనం, పెండింగ్ ప్రాజెక్ట్ అన్నాడు పెట్టి
మీరు